రైతుల కోసం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కల్లబోళ్ళు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 7 నెలలు అయినప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకున్న ఆలోచన లేదు. నీవు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ రైతులకి 20,000 రూపాయలు కాబట్టి ఈ హామీ నెరవేర్దాం కూడా నెరవేర్చే ఆలోచన లేదా? రైతుల్ని మళ్ళా మోసం చేస్తున్నారా? రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా? ఆర్బీకే జగన్మోహన్ వచ్చినప్పుడు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పెట్టినప్పుడు జగన్మోహన్ అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రొక్యూర్మెంట్ కానీ విత్తనాల ప్రొక్యూర్మెంట్ మొత్తం అక్కడే జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఆర్బీకే పేరు మార్చారు. రైతు భరోసా ఇక్కడ లేదు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అట్లీస్ట్ ఈ వరి ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం కోసం సెంటర్లు లేవు. తాత్కాలికంగా 1-2 పెట్టినా కూడా దాంట్లో అసలు సెంటర్లు ఎవరు లేకుండా మొత్తం దళారులు రైస్ మిల్లర్లు వచ్చేసి ఈ రాష్ట్రంలో రైతులు మొత్తం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. గతంలో మా ప్రభుత్వంలో 1,750 రూపాయలు మూటకుంటే ఇప్పుడు 1,750 రూపాయలు కాదు 1,300-1,400 ఇచ్చే పరిస్థితి లేదు. అది కాకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడితే నెమ్మి కూడా ఎక్కువ ఉంది. అదేవిధంగా కలర్ మారుతుంది. వీటిలందరికీ భరోసా ఎవరిస్తారు? అట్లీస్ట్ వాటిని కప్పుకోవడానికి కూడా అంతకుముందు మా గవర్నమెంట్లో సబ్సిడీ ఇచ్చి పట్టలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సబ్సిడీ లేదు, ఏమీ లేదు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీ తరఫున ఈ విధంగా ర్యాలీకి వచ్చేసి కలెక్టర్ గారు లేరు కాబట్టి డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిపోతుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు రైతుల కోసం అండగా ఉండి రైతుల కోసం పోరాడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం.